చూడండి, కమింగ్ టు ది చెప్తున్నాను. ఇందులో మొత్తం 8 లాస్ ఉంటాయి. 8 లాస్ హెడ్డింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ హెడ్డింగ్స్ పెట్టి మ్యాటర్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఏంటి ఫస్ట్ లా? ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996. దీన్ని బిఓసిడబ్ల్యూ యాక్ట్ అని అంటారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేషన్. ఆల్రెడీ ఈ టాపిక్ నేను IS 105 లో చెప్తాను. సెకండ్ లా ఏంటి? ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్ 1996. వెల్ఫేర్ సిస్ యాక్ట్ అంటే సంక్షేమము సంబంధించిన రుసుము చట్టం 1990. ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1998. ఇది 1998 లో వచ్చింది. కమింగ్ టు ది ఫోర్త్ ఏంటి? ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. కమింగ్ టు ది 5, ది కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. ఇది కూడా IS 105 లో ఉంది. ఈ టాపిక్ కూడా చెప్పాను. కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఉపాధి రద్దు చట్టం 1970. నెక్స్ట్ ఆరోది ఏంటి? ది ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఓకేనా? ఇది ఇది ఆరోది. కమింగ్ టు ది మనకి ఏడోది స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్. ఎనిమిదోది ఎన్ఫోర్స్మెంట్ అండ్ కంప్లైన్స్. సో ఈ 8 హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని మీరు ఇంట్రడక్షన్స్ లో పాయింట్స్ రాయగలిగితే యూ విల్ గెట్ ది 50% ఆఫ్ మార్క్స్. రిమైనింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి ఉంటుంది. సో కమింగ్ టు ది కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఇండియా. కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ఏముంటాయి, ఆబ్లిగేషన్స్ వాటి యొక్క బాధ్యతలు ఏంటి, ఆ పర్టికులర్ సేఫ్టీ లాస్ యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి అన్నది మన టాపిక్. ఇన్ ఇండియా కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆర్ గవర్నర్డ్ బై వేరియస్ లెజిస్లేటివ్ యాక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇండియాలో ఆ పర్టికులర్ మొదలెట్టారు. అన్మ్యూట్ అవ్వండి, అన్మ్యూట్ అవ్వండి, అన్మ్యూట్ అవ్వండి. చూడండి, ఇన్ ఇండియా ది కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆర్ గవర్నర్డ్ బై వేరియస్ లెజిస్లేటివ్ యాక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇండియాలో భద్రతాపరమైన చట్టాలు మరియు వాటి బాధ్యతలు అనేవి గవర్నర్డ్ అంటే పరిపాలించడం. ఏవి పరిపాలిస్తాయి? బై వేరియస్ లెజిస్లేటివ్ యాక్ట్స్ అంటే డిఫరెంట్ శాసనపరమైన చట్టాలు పరిపాలిస్తాయి, రూల్స్ పరిపాలిస్తాయి అండ్ రెగ్యులేషన్స్ నియంత్రణలు పరిపాలిస్తాయి. వీటి యొక్క ఎయిమ్ ఏంటి? ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ యొక్క ఎయిమ్ ఏంటి? ఎన్షూరింగ్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఆ పనిచేసే వర్కర్స్ కి భద్రత మరియు సంక్షేమం అన్నది ప్రొవైడ్ చేయడం. ఎక్కడ? ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఓకే, కమింగ్ టు ది ఇవి ఫస్ట్ లా ఏంటి మనకి? హియర్ ఆర్ ది సమ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఇండియా. అంటే ముఖ్యమైన అంశాలు కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ఆబ్లిగేషన్స్ లో ఉండే ముఖ్యమైన చట్టాలు ఏంటి, అంశాలు ఏంటి అంటే ఫస్ట్ ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996. దీన్నే BOCW అని అంటారు. ఈ చట్టం అన్నది 1996 లో వచ్చింది. దిస్ యాక్ట్ ఈస్ ఎ సెంట్రల్ లెజిస్లేషన్ దట్ రెగ్యులేట్స్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వర్కర్. అంటే ఈ BOCW చట్టం అనేది సెంట్రల్ లెజిస్లేషన్. సెంట్రల్ లెజిస్లేషన్ అంటే కేంద్రం రూపొందించిన చట్టం. దీని యొక్క ముఖ్యమే మనకి ఏమేంటి? దట్ రెగ్యులేట్స్ అంటే ఆ పర్టికులర్ అంటే నియంత్రించడం. దేన్ని నియంత్రిస్తుంది? ది ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క ఉపాధిని మరియు పని పరిస్థితుల్ని ఇది నియంత్రిస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, ఇట్ మ్యాండేట్స్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ ఎస్టాబ్లిషెస్
welfare boards to provide social security measures such as health and safety provisions, insurance, and education schemes for workers and their families. మళ్ళీ మొదలెట్టాడు వీడు. మీకు ఏం పని ఉండదా ఇలాగ గీతలు గీయడం? క్లాసులు చెప్తున్నప్పుడు మేనర్స్ ఉంటుందా మీకు? వాళ్ళు ఎవరో తెలుసు నాకు. ఒక కంప్లైంట్ ఇచ్చానంటే ప్రాక్టికల్ మార్క్స్ అని నొక్కేస్తారు. ఎందుకు అలాగా సిల్లీ రీజన్స్ చేస్తుంటారు? షెట్. టాపిక్ చెప్తున్నప్పుడు ఇలాగ ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తారా? నాకే వచ్చు, నేను కూడా గీయగలను. ఇంకోటి చెప్తున్నట్టు మేనర్స్ ఉండాలి వాడికి. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే మానేమండి, వెళ్ళిపో అక్కడి నుంచి. నేను ఎవడు ఉండమంటున్నాడు ఆన్లైన్ క్లాస్లో. The Building and Other Construction Worker Regulation of Employment and Conditions of Service Act 1996 BOCW Act. ఏంటి ఇందులో ఇదేం చెప్తుంది? ఇట్ మ్యాండేట్స్, ఇది తప్పనిసరి చేయడం దేన్ని, ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ బోర్డ్స్ టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ సచ్ యాజ్ హెల్త్, సేఫ్టీ ప్రొవిజన్, ఇన్సూరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఫర్ వర్కర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అంటే ఈ పర్టికులర్ చట్టం అనేది తప్పనిసరి చేసింది ఏంటి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క నమోదు కంపల్సరీ చేసి, ఆ సంక్షేమమైన బోర్డ్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పనిసరి చేసి, తద్వారా వర్కర్స్ కి సెక్యూరిటీ మెజర్స్, సామాజిక కొలమానాలు ప్రొవైడ్ చేసింది. ఏ రకమైన సెక్యూరిటీ మెజర్స్ ప్రొవైడ్ చేసిందంటే, వర్కర్ యొక్క ఆరోగ్యపరమైన నియమాలు, భద్రతాపరమైన నియమాలు ప్రొవైడ్ చేసింది, యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేసింది, అండ్ ఎడ్యుకేషన్ స్కీమ్స్, అంటే ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఫర్ ది వర్కర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, అంటే వర్కర్స్ యొక్క చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. ఇది BOCW యొక్క ముఖ్యమైన ఎయిమ్ అనమాట. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్ 1996. ఇది రెండో చట్టం. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్ అంటే సంక్షేమ రుసుము యొక్క చట్టం. వెల్ఫేర్ అంటే సంక్షేమ రుసుము, పన్ను యొక్క చట్టం అన్నది 1996 లో వచ్చింది. దీని ఏమేంటి, దిస్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ లావీ అండ్ collection of a cess on the cost of construction incurred by the employers. అంటే ఏంటి, ఈ పర్టికులర్ చట్టం ఏం ప్రొవైడ్ చేసిందంటే, లావీ అండ్ కలెక్షన్ ఆఫ్ సిస్ అంటే పన్ను అన్నది కలెక్ట్ చేసింది అనమాట. అంటే ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ యొక్క ఎంప్లాయర్స్ మీద సర్టెన్ పన్ను విధించి, తద్వారా కొద్దిగా రుసుము కలెక్ట్ చేసింది. అర్థమైందా? ఆ పర్టికులర్ ఎంప్లాయర్స్ నుంచి వచ్చే ఫండ్ ని, the funds is collected through this CIS are utilized for the welfare construction of the workers. అంటే ఆ ఎంప్లాయర్స్ నుంచి కలెక్ట్ చేసిన రుసుముని ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క సంక్షేమమైన పథకాల గురించి ఇది ఉపయోగిస్తుంది అనమాట. ఇందులో ఏముంటాయి, ఇంక్లూడింగ్ సేఫ్టీ మెజర్స్, అంటే వర్కర్స్ కి భద్రతాపరమైన కొలమానాల గురించి ఖర్చు పెడుతుంది, హెల్త్ సర్వీస్ ఆరోగ్యపరమైన సేవల గురించి, అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఆ బిల్డింగ్ మన వర్కర్స్ యొక్క నైపుణ్య అభివృద్ధి ప్రోగ్రామ్స్ మీద కూడా ఇది డబ్బు ఖర్చు పెడుతుంది అనమాట. ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క ముఖ్యమైన చట్టం ఇది. రెండో చట్టం ఏంటి, ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్ 1996. వెల్ఫేర్ అంటే సంక్షేమ పన్ను చట్టము, ఇది 1996 లో వచ్చింది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేషన్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3 ఏంటి మనకి, ది కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1998.
ది కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి యొక్క నియంత్రణ మరియు పరిస్థితుల యొక్క సేవలు రూల్స్ 1998. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ చట్టం. ఇది ఏం చెప్తుంది? దిస్ రూల్స్ ప్రొవైడెడ్ డీటెయిల్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ది సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇందులో ఈ రూల్స్ లో డీటెయిల్డ్ రెగ్యులేషన్ అంటే సంక్షిప్త నియంత్రణలు ఉంటాయి. దేని గురించి? ఆ వర్కర్స్ యొక్క ఆరోగ్యము మరియు భద్రత మరియు సంక్షేమం గురించి. దే కవర్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ సేఫ్టీ ట్రైనింగ్, ప్రొవిజన్ ఆఫ్ ది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఫస్ట్ ఎయిడ్ అండ్ శానిటైజేషన్ ఫెసిలిటీస్ అట్ కన్స్ట్రక్షన్ సైట్. అంటే ఇందులో కంపల్సరీగా ఈ పర్టికులర్ చట్టం అనుగుణంగా కంపల్సరీగా కన్స్ట్రక్షన్ వర్కర్కి భద్రతాపరమైన శిక్షణ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ద ప్రొవిజన్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పిపిఈ యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుగుణంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. మెడికల్ ఫెసిలిటీస్ అంటే లేడీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటే వాళ్ళు ఏదైనా ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఉండాలి. అండ్ శానిటైజేషన్ ఫెసిలిటీస్ అంటే మన పారిశుభ్ర మన ఉంటాయి కదా టాయిలెట్స్ అవన్నీ, అంటే పారిశుభ్యత సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ లో ప్రొవైడ్ చేయాలి అని అంటున్నాడు. అది ఈ పర్టికులర్ చట్టం అనుగుణంగా ఈ విధంగా ఉంటుంది. కమింగ్ టు ది నెంబర్ 4, ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఆల్రెడీ చదువుకున్నాం. ది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఆర్ అమెండెడ్ 87 లో. హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ చాలా ఉంటాయి కదా, చాలా చాప్టర్స్ ఉంటాయి, వాటి గురించి మనం చదువుకున్నాం. ఇది కూడా ఇందులో వస్తుంది అనమాట, కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ లోకి వస్తుంది. ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అనుగుణంగా ప్రిలిమినరీ ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చట్టం అనేది దేని మీద దృష్టి పెడుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అంటే మన తయారీ సౌకర్యాల మీద, సదుపాయాల మీద ఇది దృష్టి పెడుతుంది. ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆల్సో అప్లైస్ టు ది కన్స్ట్రక్షన్ సైట్ వేర్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్. అంటే ఫ్యాక్టరీ ప్రెమిసెస్ లో కూడా నిర్దిష్టమైన వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనేది నియమించబడతారు అని అంటున్నాడు. ఇట్ మ్యాండేట్స్ ది మెజర్స్ రిలేటెడ్ టు సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఫర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్, మిషనరీ సేఫ్టీ, వెంటిలేషన్, లైటింగ్ అండ్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్. అంటే ఇది కూడా తప్పనిసరి చేసింది. వర్కర్స్ కి భద్రత మరియు ఆరోగ్యం మరియు సంక్షేమమైన పథకాలు ప్రొవైడ్ చేయాలి, మెజర్స్ పెట్టాలి. ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ ఫర్ ఫ్యాక్టరీ ప్రిమిషన్స్ అంటే ఆ భద్రత, ఆరోగ్యము మరియు సదుపాయాలు అన్నది ఆ ఫ్యాక్టరీ యొక్క ప్రాంగణంలోనే ఉండాలి. మరియు మిషనరీ సేఫ్టీ అంటే యంత్రాలకు ప్రాపర్ గా మిషన్ గార్డింగ్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. వెంటిలేషన్, వెలుతురు ఉండాలి. లైటింగ్ అంటే నైట్ షిఫ్ట్ పనిచేసే వాళ్ళకి ప్రాపర్ లైటింగ్ అరేంజ్ చేయడం. వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ అంటే సంక్షేమపరమైన సదుపాయాలు కూడా ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అనుగుణంగా ప్రొవైడ్ చేసింది అని అంటున్నాడు. ఓకే, అది. కమింగ్ టు ది నెంబర్ 5 చూడండి, ది కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. ఇది కూడా చెప్పాను, IS 105 లో ఉంది. కాంట్రాక్ట్ లేబర్ అంటే మన సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క నియంత్రణ మరియు రద్దు చట్టం అన్నది 1970లో వచ్చింది. ఏంటి చూడండి, అంటే సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ మన ప్రొవిజన్స్ అన్నది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. ఎవరు? ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్టర్ లో పనిచేస్తే ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ అయినా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినా, యాజ్ వెల్ యాజ్ ద కాంట్రాక్టర్స్ అయినా. ది కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970 అనుగుణంగా దిస్ యాక్ట్ రెగ్యులేట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్. అంటే ఆ కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఉపాధిని ఈ పర్టికులర్ చట్టం అనేది నియంత్రిస్తుందని అంటున్నాడు. ఇన్క్లూడింగ్ దోస్ ఎంగేజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అంటే సబ్ కాంట్రాక్ట్ లేబర్ ఎవరెవరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ఉంటారో
వాళ్ళ యొక్క ఉపాధిని ఈ పర్టికులర్ చట్టం అనేది నియంత్రణ చేస్తుంది అని అంటున్నాడు. ఇట్ మ్యాండేట్స్ ది ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్, హెల్త్ ఫెసిలిటీస్ అండ్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ బై ఏ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అండ్ కాంట్రాక్టర్. ఈ పర్టికులర్ చట్టం ఏది తప్పని చేసిందంటే ఆ సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ కి భద్రతాపరమైన కొలమానాలు పెట్టాలి, ఆరోగ్యపరమైన సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి, అండ్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ మన సంక్షేమపరమైన ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎవరు? ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్టర్ అయినా లేకపోతే ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ మన తరపున ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ అంటే మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయినా. ఓకే, ఇది కమింగ్ టు ది నెంబర్ 6, ది ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇది కొత్తగా వచ్చింది. వృత్తిపరమైన ఆరోగ్యము మరియు భద్రత మరియు పని యొక్క పరిస్థితుల కోడ్ 2020లో వచ్చింది ఈ పర్టికులర్ చట్టం. ఇది ఏం చెప్తుంది? దిస్ న్యూ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు కన్సల్టేట్ అండ్ అబెండెడ్ ది లాస్ రిలేటింగ్ టు ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ వేరియస్ సెక్టార్స్. అంటే ఈ పర్టికులర్ కొత్త చట్టం ఏం చెప్తుందంటే దీని యొక్క లక్ష్యం ఏంటంటే కాన్సల్టేట్ అంటే ఏకీకృతం చేయడం, స్థిరం చేయడం. దీన్ని ఆ పర్టికులర్ చట్టాలని స్థిరం చేసి తద్గుణంగా వర్కర్స్ కి వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యము మరియు మంచి పని పరిస్థితులు ప్రతి మన కన్స్ట్రక్షన్ ఉండే వేరియస్ ఆస్పెక్ట్స్ లో సేఫ్టీ హెల్త్ పని యొక్క పరిస్థితులు ప్రొవైడ్ చేయాలని చెప్తుంది అన్నమాట. ఇదే దిస్ న్యూ లెజిస్లేషన్ ఎయిమ్స్, దీని యొక్క లక్ష్యం ఏంటి? టు కన్సల్టేట్ అంటే స్థిరత్వం చేయడం, అండ్ అమెండెడ్ మార్పులు చేర్పులు చేయడం. దేన్ని? ది లాస్ రిలేటింగ్ టు ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ వేరియస్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్. అంటే కన్స్ట్రక్షన్ లో ఉండే వేరియస్ సెక్టార్స్ లో ఈ లాస్ అన్నిటిని స్థిరీకరించి మార్పులు చేర్పులు చేసి ఆ పర్టికులర్ అంటే కన్స్ట్రక్షన్ యొక్క వేరే సెక్టార్ లో పనిచేసే వాళ్ళకి వృత్తిపరంగా భద్రత మరియు ఆరోగ్యము మంచి పని పరిస్థితులు ప్రొవైడ్ చేసేలా చేసింది అనమాట. వన్స్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఎ కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్ కన్సర్నింగ్ ది సేఫ్టీ స్టాండర్డ్స్, వర్కింగ్ కండిషన్స్, వెల్ఫేర్ మెజర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. అంటే ఈ పర్టికులర్ చట్టం ఫుల్ గా అమలు పరిచింది. దేన్ని? ఇట్ విల్ ప్రొవైడ్ ఎ కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్ అంటే సమగ్రమైన నియంత్రణలు ఇది అమలు చేసింది. దేనికి అనుగుణంగా? కన్సర్నింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ భద్రతాపరమైన ప్రమాణాల అనుగుణంగా కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ అమలు చేసింది. పని యొక్క పరిస్థితుల అనుగుణంగా వర్కింగ్ కండిషన్స్ అనుగుణంగా కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ ని అమలు చేసింది. వెల్ఫేర్ మెజర్స్ సంక్షేమపరమైన కొలమానాల అనుగుణంగా కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ అమలు చేసింది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అంటే ఇందులో అమలు యంత్రాంగాలు కూడా ఉంటాయన్నమాట. ఇది కొత్తగా వచ్చిన చట్టం, ది ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇందులో డిఫరెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అంటే అమలు యంత్రాంగాలు కూడా ఉంటాయని అంటున్నాడు. ఓకే, రైట్. 6 అయ్యాయి చట్టాలు. నెక్స్ట్ 7th ఏంటి? స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు. ఇప్పుడు స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ అంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని నిర్దిష్టమైన నియంత్రణలు ఉంటాయి. ఆ స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఏంటి? In addition to the central legislation, various states in India may have their own rules and regulations governing construction safety. అంటే సెంట్రల్ లెజిస్లేషన్ తో పాటు కొన్ని స్టేట్ లెజిస్లేషన్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అనేవి కొన్ని చట్టాలు అన్నది ప్రవేశపెట్టింది అనమాట. కొన్ని విధులు నియంత్రణలు కూడా ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా గవర్నింగ్ చేస్తుందని అంటున్నాడు. విచ్ మే ఇన్క్లూడ్ ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్. ఇంకేదైనా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి
ఎడిషనల్ రిక్వైర్మెంట్, అదనపు అవసరాలు ప్రమాణాలు ఏదైనా అవసరమా అంటే అది కూడా చూసి ఆ పర్టికులర్ లాస్ ని అమలు చేసింది అని అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కంప్లైన్స్. ఎన్ఫోర్స్మెంట్ అంటే అమలు చేయడం, కంప్లైన్స్ అంటే అనువర్తించడం. ఆ పర్టికులర్ చట్టాలన్నీ అమలు చేసేటట్టు ఉండాలి, వర్తించేటట్టు ఉండాలి అన్నది 8వ పాయింట్. చూడండి, రెగ్యులేటరీ బాడీస్ సచ్ యాజ్ మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ది లేబర్ వెల్ఫేర్, స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్స్ are responsible for the enforcing construction safety laws and ensuring compliance through the inspections, issuing licenses and permits, and providing guidance and assistance to employers and workers. అంటే ఏంటి, ఈ పర్టికులర్ ఉంటాయి కదా రెగ్యులేటరీ బాడీస్, నియంత్రణ బాడీస్ ఏంటి, మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ అదొక డిపార్ట్మెంట్, స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ అదొక డిపార్ట్మెంట్, అండ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్స్ అంటే సంక్షేమమైన బోర్డులు, ఇవి రెస్పాన్స్ తీసుకుంటాయి ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ని అమలు చేయడానికి, అనువర్తించడానికి. ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్ఫోర్సింగ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్. ఈ పర్టికులర్ చట్టాలన్నీ అమలు చేయడానికి ఈ 3 గవర్నమెంట్ అటానమస్ బాడీస్ ఏంటి మన ఇనిషియేట్ చేసుకుంటాయి. అండ్ ఎన్షూరింగ్ కంప్లైన్స్ త్రూ ఇన్స్పెక్షన్ అంటే ఆ పర్టికులర్ చట్టాలన్నీ పాటిస్తున్నారా లేదా, అనువర్తనం చెందుతున్నాయా లేదా అని ఈ 3 డిపార్ట్మెంట్లో ఉండే స్టాఫ్ ఎప్పటికప్పుడు ఆ బిల్డింగ్స్ లోకి వెళ్ళి ఇన్స్పెక్షన్స్ తనిఖీలు చేస్తుంటారు. తద్వారా ఇష్యూయింగ్ లైసెన్స్ అంటే మన లైసెన్సులు మంజూరు చేస్తుంటారు, పర్మిట్స్ ఇస్తుంటారు. అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్, సహకారం కూడా సమకూరుస్తారు. అండ్ అసిస్ట్ ది ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్, ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ కి అండ్ వర్కర్స్ కి ఈ పర్టికులర్ 3 అటానమస్ బాడీలో ఉండే సభ్యులు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉంటారు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఇట్స్ ఎ క్రూషల్ ఫర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. ఇవన్నీ ముఖ్యమైనవి కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో, ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ఆబ్లిగేషన్స్ అన్నవి అత్యంత ముఖ్యమైనవి. కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలో కూడా ముఖ్యమైనవి. అండ్ వర్కర్స్ ఇన్ ఇండియా టు బి అవేర్ ఆఫ్ అదేర్ టు దిస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ టు ప్రమోట్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రివెంట్ ది యాక్సిడెంట్ అండ్ ఇంజురీస్ ఆన్ కన్స్ట్రక్షన్ సైట్. సో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్, సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్, వర్కర్స్ ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ గురించి అవగాహన కలిగి ఉండే అండ్ ఆ పర్టికులర్ మన రూల్స్ కి కట్టుబడి ఉండడం ద్వారా, ఆ పర్టికులర్ లాస్ కి కట్టుబడి ఉండడం ద్వారా ఆ పర్టికులర్ పని ప్రదేశంలో హెల్త్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ని ప్రోత్సహించవచ్చు అండ్ ప్రమాదాలు కంట్రోల్ చేయొచ్చు అండ్ ఇంజురీస్ కూడా ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో కంట్రోల్ చేయొచ్చు. అంటే 0% యాక్సిడెంట్ జోన్ మెయింటైన్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ఆబ్లిగేషన్స్ అన్నది చాలా దోహదపడతాయి అని అంటున్నాడు. సో దీంతో ఈ టాపిక్ అయింది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, సబ్ పాయింట్స్ బాగానే ఉన్నాయి. ఈ తాలూకా డిస్క్రిప్షన్ మీరు ఇదే రాయడానికి ట్రై చేయండి, ఫుల్ మార్క్స్ పడుతుంది. లేకపోతే దీనికంటే బెటర్ డిస్క్రిప్షన్ మీరు ఇవ్వగలిగితే ఆ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఏంటంటే కొద్దిగా పారాగ్రాఫ్ మోడ్లో ఇచ్చాను. చూడండి, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్ కింద పెట్టండి. ఇక్కడ ఒక పాయింట్, తర్వాత ఇక్కడి నుంచి ఇది 2వ పాయింట్, అలాగా. అంటే ప్రతి ఫుల్ స్టాప్ అవుతున్న దగ్గర ఒక పాయింట్ పెట్టి తర్వాత 2nd పాయింట్ కింద రాయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ఎగ్జామ్ లో రాయగలరా? సే ఎస్ఆర్ నో. మీరు అట్లీస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ లో పాయింట్ ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ రాశారంటే 8 సగం మార్కులు పడిపోతాయి. తర్వాత మీరు ఆ తాలూకా డిస్క్రిప్షన్ ఇవ్వడం బట్టి మిగిలిన మార్క్స్ వస్తాయి.
సగం ఏంటి ఒక 60-70% మార్క్స్ పడిపోతాయి. కాబట్టి మేము ఏంటంటే పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఓన్లీ హెడ్డింగ్స్ చదువుతాం. హెడ్డింగ్స్ చదివి దానికి అనుగుణంగా మార్కులు వేసుకెళ్తాం. ఈ తాలూకా టోటల్ డిస్క్రిప్షన్ చదివేటంత తీరిక పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళకి ఉండదు. సో ఈ 8 హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి క్లియర్గా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది, బయట వినాయక చవితి ప్రోగ్రామ్ ఏదో పెడుతున్నారు. Introduction. In India, Okay, sir. construction safety laws and obligations are governed by various legislative acts, rules, regulations aimed at ensuring the safety and welfare of the workers in the construction industry. ఇండియాలో కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్, వాటి యొక్క ఆబ్లిగేషన్స్, బాధ్యతలు అన్నది ఆ వేరియస్ లెజిస్లేటివ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క శాసనపరమైన చట్టాలు, విధులు, నియంత్రణలు అన్నవి గవర్నర్ చేస్తూ ఉంటాయి, అమలు చేస్తూ ఉంటాయి. ఓకే, గవర్న్ చేస్తూ ఉంటాయి. ఈ వీటి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ఆబ్లిగేషన్స్ యొక్క లక్ష్యం ఏంటి? కంపల్సరిగా వర్కర్స్ కి భద్రత మరియు ఆరోగ్యము మరియు సంక్షేమమైన ప్రమాణాలు నిర్ధారణ చేయడం అన్నది ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యము అని అంటున్నాడు. కమింగ్ టు ది పాయింట్స్, హియర్ ఆర్ సమ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఇండియా. అంటే ముఖ్యమైన అంశాలు కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి, ముఖ్యమైన లాస్ ఏంటి? ఫస్ట్ లా ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996. దీన్ని BOCW యాక్ట్ అని అంటారు. ఇది ఆల్రెడీ IS 105 లో చెప్పాను. కమింగ్ టు ది రెండో చట్టం, ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్. వెల్ఫేర్ అంటే సంక్షేమము సంబంధించిన పన్ను చట్టము. ఇది 1996 లో వచ్చింది. కమింగ్ టు ది మూడోది ఏంటి, ది కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1998 లో వచ్చింది. నెంబర్ 4 ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఇది నాలుగో చట్టం. ఐదో చట్టం ఏంటి, ది కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. అంటే కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఉపాధి మరియు రద్దు చట్టం 1970లో వచ్చింది. నెక్స్ట్ ది ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇది కొత్త చట్టం. వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యము మరియు పని యొక్క పరిస్థితుల యొక్క కోడ్ 2020. తర్వాత ఏడోది స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్. అంటే స్టేట్ గవర్నమెంట్ కి నిర్దిష్టమైన కొన్ని నియంత్రణలు కూడా ఇందులో యాడ్ చేసింది. కమింగ్ టు ది లాస్ట్ వన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కంప్లైన్స్. ఎన్ఫోర్స్మెంట్ అంటే అమలు చేయడం, కంప్లైన్స్ అంటే వర్తించడం. ఇది ఎవరు చేస్తుంటారు? ది డైరెక్టరీ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్, స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్స్ అన్నవి ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ని అమలు చేస్తుంటారు, అనువర్తిస్తుంటారు అన్నమాట. అది ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా బ్రీఫ్ గా? ఓకే, ఇంకొకసారి బ్రీఫ్ గా ఫాస్ట్ ట్రాక్ లో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ BOCW చట్టం ఏంటి? ది యాక్ట్ ఈస్ ఎ సెంట్రల్ లెజిస్లేషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం దట్ రెగ్యులేట్స్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇట్ మ్యాండేట్స్ అంటే తప్పనిసరి చేయడం. ఏది తప్పనిసరి చేసింది? ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క నమోదు తప్పనిసరి చేసింది. అండ్ ఎస్టాబ్లిషెస్ అంటే ఏర్పాటు చేయడం. వెల్ఫేర్ బోర్డ్స్ అంటే సంక్షేమమైన పథకాలని ఏర్పాటు చేసింది. దేనికోసం? టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ సచ్ యాజ్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రొవిజన్స్, ఇన్సూరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఫర్ ది వర్కర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఇందులో ఏంటి? సామాజిక భద్రతా కొలమానాలు, దాంతోపాటు హెల్త్ అండ్ సేఫ్టీ ప్రొవిజన్స్, ఇన్సూరెన్స్. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేసింది, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ స్కీమ్స్ కూడా మ్యాండేటరీ చేసింది అనమాట. అది ఫస్ట్ చట్టం BOCW. ఇది IS 105 లో 10 మార్క్స్ కి అడుగుతాడు కంపల్సరీగా. చాలా సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్ లో. వీటి యొక్క సెక్షన్స్
అన్ని చెప్పాను నేను. రెండోది, ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్ 1996. వెల్ఫేర్ అంటే సంక్షేమపరమైన పన్ను రుసుము చట్టం. ఇది ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ట్యాక్స్ విధించి అది పన్ను రూపంలో కలెక్ట్ చేసి ఆ ఫండ్ అన్నది కంపల్సరిగా మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క భద్రతాపరమైన కొలమానాలు, ఆరోగ్యపరమైన సేవలు అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క నైపుణ్య అభివృద్ధి పథకాల మీద ఇది ఖర్చు చేస్తుంది. అదే ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సిస్ యాక్ట్ 1996 యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఏంటి, ది కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1998. ఇది ఒక కొత్త చట్టం. ఇదేం చేస్తుంది, దిస్ రూల్స్ ప్రొవైడెడ్ డీటెయిల్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ది సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వర్కర్స్. అంటే సంక్షిప్తమైన నియంత్రణలు ఉంటాయి దేని గురించి, వర్కర్స్ యొక్క ఆరోగ్యము మరియు భద్రత మరియు సంక్షేమ పథకాల గురించి సంక్షిప్తమైన నియంత్రణలు ఉంటాయి. దే కవర్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ అ సేఫ్టీ ట్రైనింగ్. ఇందులో భద్రతాపరమైన శిక్షణ ఏ రకంగా ఇవ్వాలి, మన ప్రొవిజన్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి పీపీఈ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి, మెడికల్ ఫెసిలిటీస్, ఫస్ట్ ఎయిడ్ అండ్ శానిటైజేషన్ ఫెసిలిటీస్, అంటే కన్స్ట్రక్షన్ సైట్ లో టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటికి ఏ రకమైన పరిశుభ్రత పాటించాలి అన్నది ఈ పర్టికులర్ చట్టం వీటి కోసం రూపొందించబడింది. నెక్స్ట్, ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. చూడండి, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ప్రైమరీ ఫోకసింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఇది తయారీ ఫెసిలిటీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆల్సో అప్లైస్ టు కన్స్ట్రక్ట్ సైట్ వేరే స్పెసిఫైడ్ నెంబర్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్. అంటే ఫ్యాక్టరీస్ లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవుతుంటాయి కదా, వాటిలో కొంతమంది నిర్దిష్టమైన ఎంప్లాయీస్ ని నియమించుకుంటారు. ఇట్ మ్యాండేట్స్, ఇది కూడా తప్పనిసరి చేసింది. ఇందులో మెజర్స్ రిలేటెడ్ టు సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ ఫర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్, అంటే ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో పనిచేసే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి భద్రత మరియు ఆరోగ్యం మరియు సంక్షేమపరమైన పథకాలు ప్రొవైడ్ చేయాలని. మిషనరీ సేఫ్టీ, అంటే కంపల్సరిగా యంత్రాలు మిషన్ గార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాలని. ప్రాపర్ వెంటిలేషన్, లైటింగ్, వెల్ఫేర్ ఎమ్యూనిటీస్, సంక్షేమమైన సదుపాయాలు ఫ్యాక్టరీలో పనిచేసే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పింది. నెక్స్ట్, ఇది ది కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా IS 105 లో ఉంటుంది. ఇది కూడా ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. ఈ టాపిక్ కూడా నేను చెప్పాను. కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970 అంటే మన సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క ఉపాధి మరియు రద్దు చట్టం 1970లో వచ్చింది. చూడండి, దిస్ యాక్ట్ రెగ్యులేట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్స్ ఇంక్లూడింగ్ దోస్ ఎంగేజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అంటే ఇది సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని నియంత్రణ చేస్తుంది. అర్థమైందా? అంటే మెయిన్ క్లయింట్ దగ్గర సబ్ కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, ఆ సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క ఉపాధిని ఇది మనకి రెగ్యులేట్ చేస్తుంది ఎక్కడ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో. ఇట్ మ్యాండేట్స్ ది ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్, హెల్త్ ఫెసిలిటీస్ అండ్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ బై ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ అండ్ కాంట్రాక్టర్. అంటే ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేసే వర్కర్స్ అందరికి కూడా భద్రతాపరమైన కొలమానాలు, ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్, మన సంక్షేమపరమైన మన సదుపాయాలు అనేది ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ యొక్క ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటే HOD, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలన్నది ఈ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970 చెప్తుంది. కమింగ్ టు ది 6th, ది ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ మనకి 2020. ఇది కొత్తగా వచ్చింది చట్టం. ఇది 2020లో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేషన్ అనమాట. ద న్యూ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు కన్సల్టేట్ అండ్ అబెండెడ్ ది లాస్ రిలేటింగ్ టు ది ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్
వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ వేరియస్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్. అంటే ఈ కొత్త చట్టం అనేది దీని యొక్క లక్ష్యం ఏంటి? కాన్సల్టేట్ చేసింది, అంటే అన్ని చట్టాలని స్థిరత్వం చేసి అండ్ అబెండెడ్ మార్పులు చేర్పులు చేసింది. ఏటి ఆ పర్టికులర్ లాస్ ని మార్పులు చేర్పులు చేసింది? దేనికి అనుగుణంగా? వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యము మరియు పని యొక్క పరిస్థితుల అనుగుణంగా కొన్ని చట్టాలని మార్పులు చేర్పులు చేసింది. ఎక్కడ? పర్టికులర్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో. వన్స్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఈ పర్టికులర్ లాస్ అన్ని అమలు అయ్యేటట్టు చూసింది. ఇట్ విల్ ప్రొవైడ్ ఏ కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్ కన్సర్నింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్, వర్కింగ్ కండిషన్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. ఇందులో ఏముంటాయి? కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ అంటే సమగ్రమైన నియంత్రణలు ఉంటాయి. ఆ పర్టికులర్ భద్రతా ప్రమాణాలు సంబంధించిన కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సమగ్రమైన నియంత్రణలు. వర్కింగ్ కండిషన్స్ యొక్క కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వెల్ఫేర్ మెజర్స్ సంబంధించిన కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అంటే మనకి అమలు యంత్రాంగాలు కూడా ఈ పర్టికులర్ ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020లో ఉంటాయన్నమాట. సో ఇది నెక్స్ట్ 7, 8 స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కంప్లైన్స్. ఇవి అలాగా రాసేయండి ఎగ్జామ్లో. అందరూ ఎగ్జామ్లో రాయగలరు అని అనుకుంటున్నాను. సో ఈ ఈ 8 చట్టాలు గుర్తుపెట్టుకోండి. మెయిన్ మన డిస్క్రిప్షన్ రాయలేని వాళ్ళు. ఇది మన పీపీటీలో లేదు, కొత్తగా తయారు చేశాను. ఇది కంపల్సరీ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్లో చాలా సార్లు అడిగాడు ఇది. ఈ సంవత్సరం కూడా రిపీట్ అవడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ కూడా ఇంపార్టెంట్, అది కూడా మనకి ఈ సంవత్సరం రిపీట్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఈ టాపిక్స్ మన స్టడీ మెటీరియల్ లేవు.